టీడబ్ల్యూ న్యూస్ విశాఖపట్నం గాజువాక రోజుకి ఒక తగాదా. నిత్యం లక్ష చీరాల వినాయక విగ్రహం వద్ద గొడవలతో సతమతమవుతున్న పోలీసులు. ఇక్కడ నిర్వాహకులు వినాయక విగ్రహం దర్శనం కోసం టికెట్లు వసూలు చేయడంతో ప్రతిరోజు భక్తుల నుంచి వ్యతిరేకత ఏర్పడి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నిర్వాహకులు కమర్షియల్గా భక్తుల వద్ద నుంచి అక్రమంగా టికెట్ వసూలు చేయడంతో పాటు 70కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి వసూళ్లకి పాల్పడ్డారు. స్థానికంగా ఈ నిర్వాహకులపైన ఎక్కువ శాతం భక్తుల వద్ద నుండి వ్యతిరేకత ఏర్పడడంతో గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కలగచేసుకొని ఈ దృశ్యాలపై వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇరువురు దాడిలో ఒక చిన్నారికి గాయాలు అయినట్టు కూడా సమాచారం. అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీలను స్టేషన్ కు పిలిపించారు. 1 అవర్ అవుతుందండి. అక్కడ అమ్మాయి వచ్చి కొట్టిన తర్వాత మేము ఈ సైడ్కి వచ్చిన తర్వాత ఆపిన తర్వాత ఈ అబ్బాయి వచ్చి మీరు ఇక్కడ గ్రౌండ్ నుండి వెళ్తారు చూస్తానని చెప్పి చిటికేసి ఇక్కడ చేతిలో మొబైల్ తీసుకొని ఒక అమ్మాయి మీదకి ఇచ్చినప్పుడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బేబీకి ఇలా కట్ అయిపోయిందండి. పరిగెట్టి హాస్పిటల్ తీసుకెళ్లారు. మా ఫోన్ అడిగితే ఇవ్వలేదు. ఫోన్ ఎందుకు ఇవ్వలేదంటే గొడవ అంతా జరిగిన తర్వాత ఆగిన తర్వాత ఇస్తామని చెప్పి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయారండి. ఇంకా తిరిగి మళ్ళీ అక్కడ కొట్టడానికి దేనికంటే డబ్బులు మేము టికెట్ పెట్టాం కదా, టికెట్ పెట్టలేదని ఎవరు చెప్పారంటే పల్లా శ్రీనివాసరావు గారు మీడియాలో చెప్పారు. మీకు ఎవరైనా టికెట్ అడిగితే చెప్పండి అని చెప్పారు. అది ఒకట కొట్టేశారు, డైరెక్ట్ గా కొట్టేసి జుట్టు పట్టుకొని లాగేసి అంగమంగమ్మ చేస్తారు. ఇవన్నీ స్పెట్స్ లాగేసి శుభ్రం పడేశారు. ఆ లేడీ కాలుతో తన్నడం కూడా చేసింది అమ్మాయి. మొత్తం ఒక యూనియన్ డబ్బులు దేనికి డబ్బులు ఇప్పుడు సీఏ గారు వీళ్ళు వచ్చారు కదా, ఎస్ఐ గారు ఇప్పుడు టీచ్ ఇచ్చారు. వాళ్ళు వీళ్ళు కూడా ఆ ఫోన్ ఇస్తే ఆ పాపకు తగిలింది తలకి. లోపల దర్శనం ఉన్నది పాప. ఆ పాపకు తగిలితే చిన్న పాప రక్తం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు పాపని. చాలా దౌర్జన్యం. ఇప్పుడు మేము గొడవ పడిన తర్వాత మొత్తం ఫ్రీ చేశారు. అసలు అది అమ్మాయికి సంబంధం లేని గొడవ. అమ్మాయి వినాయకుడి దగ్గరికి వెళ్ళారు కదా, ఉట్నే తీసుకున్నారా లేక ఎంతమ్మా? 25 రూపాయలు. ఇంకా 100 రూపాయలు అంట. ఇంకొక 50 రూపాయలు. మీరమ్మా టికెట్ చూపెట్టండి. తీసుకుంటున్నారు అనేసి చెప్పాము. అలాగే టికెట్స్ ఉంచాం. మేము కంప్లైంట్ చేస్తామనేసి ఉంచాము. చెప్పులు కూడా తీసుకున్నారు చెప్పారండి. మేము కూడా చూసాము. చూసే వచ్చాము. ఎవరు చెప్పారు? ఎమ్మెల్యే గారు మామూలుగా అనౌన్స్ చేశారు కదా, చెప్పులకి పార్కింగ్ దేనికి అసలు మనీ ఉంటున్నారు. అదే క్వశ్చన్ చేసినా మాకు అసలు వినట్లేదు. మా మీద అవుతున్నారు. టికెట్ అన్నారండి. ఫ్రీ టికెట్ కదా మొన్న ఎమ్మెల్యే గారు చెప్పారు. లేదు మార్నింగ్ వరకు ఫ్రీగా ఇచ్చాము, ఇప్పుడు నుంచి టికెట్ అని అన్నారు. అడిగితే మేము అన్నాము లేదండి అందరికీ మరి ముందు పంపించడం ఒకలాగా మాకు ఒకలాగా చేస్తారు అని అడిగితే మేము వీడియో తీసామని ఫస్ట్ నుంచి తీసాం. తీస్తే ఆ లేడీ అంటే కొంత నేను మాట్లాడింది ఆవిడ ఏం చెప్తుంది, టికెట్ ఉంది మీరు చెప్తే లేదు టికెట్ ఉండాలి అని చెప్పారు. మేము మొత్తం రివ్యూ తీసాం. అయిన తర్వాత కొంత టైం ఏమైందంటే వేరే ఆయన కోర్టు నోటీస్ ఉందని అడిగితే చూపించండి బయట తనకే చెప్పాలి. లోపల ఒక ఆయన కోర్టు నోటీస్ ఉంది అని చెప్పన్నారని చూపించుకొని అడిగితే దాని మీదకి లోపల వాళ్ళందరూ ఫైట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక లేడీ ఉన్నారు స్టాఫ్. ఆ లేడీ వచ్చి బాయ్స్ మీద పడిపోయింది. బాయ్స్కి కొట్లాట మీద పడిపోయిన తర్వాత ఆ కొట్లాడుకున్నారు. నార్మల్గా అయిపోయింది. మేము లోపలనే మాట్లాడుతున్నాం. ఎందుకు ఇంకా అలా డిస్కషన్ అవుతుంటే ఈవిడేం చేసింది, నా హస్బెండ్ చేయి కనిపిస్తుంది. ఆ లేడీ చెప్పా కదా స్టాఫ్, ఆ లేడీ కనిపిస్తుంది.
కరికేసి లోపల నుంచి నన్ను తన్నింది. ఎందుకు తన్నది కూడా తెలియలేదు నాకు. అసలు ఎందుకు తన్నున్నారో తెలియాలి కదా మనకి, మనం మాట్లాడుతున్నప్పుడు. నా హస్బెండ్ పరిచయం నేను ఎలా ఊరుకుంటాను, అది గట్టిగా అరిచాను అంతే. ఎవరు అసలు నాకు తన్నంటే నేను పైకి వెళ్ళిపోతే ఆపేరు నన్ను. ఆవిడ చాలా దూరంలో ఉన్నారు, నేను చాలా దూరంలోనే ఆపేరు అంతా. సరే అయిపోయింది, ఊరుకున్నాను. ఆవిడేమో మళ్ళీ అంటుంది వీళ్ళు పిలిచి పట్టుకుని లాగారు నాకు అని చెప్పి చెప్తున్నారు. అదంతా వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి వేరే ఈ అన్న వీడియో తీశారు. ఈ అన్న వీడియో తీసిన తర్వాత లోపలికి వచ్చిన ఈ స్టాఫ్ ఒక పెద్ద మాట్లాడారు. అంత సద్వర్గింది అయిపోయిన తర్వాత సరే అన్న అన్ని వీడియోస్ ఉన్నాయంటే ఆయన ఇంకా ఫోర్స్గా రెచ్చిపోయి ఏం చేసుకుంటా చేసుకొని ఫోన్ ఇప్పుడు ఏం చెప్పి ఫోన్ తీసుకుని ఇలా ఇసిరేసారు. అక్కడ ఇసిరేగానే లోపలికి ఇసిరేగానే ఒక చిన్న పాపకి తగిలేసింది, బ్లడ్ కూడా వచ్చింది. వాళ్ళు స్టాఫ్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇప్పటివరకు ఫోన్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఇది అయ్యి 1.5 hour అవుతుంది. అది ఇష్యూ అంతా వచ్చి సారీ చెప్పండి. సారీ మరి పోలీసులు మీరు ఏమైనా ఫిర్యాదు చేస్తారమ్మా? అమ్మా పోలీసులు ఫిర్యాదు చేస్తారమ్మా? పోలీసులు చెప్పారా మీరు? చెప్పామండి. ఇస్తామని చెప్పి ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా తిరిగి మళ్ళీ అక్కడ కొట్టడానికి దేనికంటే డబ్బులు మేము టికెట్ పెట్టాం కదా, టికెట్ పెట్టలేదు ఎవరు చెప్పారంటే పల్లా శ్రీనివాసరావు గారు వీడియో జరిగింది. అందుకే జస్ట్ కుంకుమ పూజ కలిగేటప్పుడు మీరు కుంకుమ పూజ పంపించాలి కానీ మీరు సింగిల్గా ఎలా పంపిస్తారంటే నేను అడిగారు మీ మామూలు తోపులాట జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో కంప్లైంట్స్ దగ్గర కంప్లైంట్ తీసుకొని విచారించి ఫర్దర్గా ఏం జరుగుద్దో దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఏం జరిగిందని మాట్లాడుతున్నారు, ఇప్పుడే వచ్చింది సోషల్ మీడియాలో. వాళ్ళ మీద దాడి జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. వచ్చింది దాని విచారణ జరిపి కంప్లైంట్ తీసుకొని భక్తులను పిలిచి కంప్లైంట్ తీసుకొని విచారించి దాని మీద ఫర్దర్గా పాప హాస్పిటల్ అని అంటున్నారు. చూస్తాం, అది కూడా తెలియదు అటాప్ ఒకటి.